హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలని కొంచెం చర్చించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రోజు కూడా ఇతర పార్టీల నుంచి చేరికలు మొదలవుతా ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మొదటి మేనిఫెస్టోకి సంబంధించిన మొదటి లిస్టుకి సంబంధించినటువంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్లలో అవకతవకలు ఉన్నాయంటూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది. ఇక దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే రోజుకి వలసలుగా కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర పార్టీల నుంచి నేతలు వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ లెవెల్స్ కూడా రోజు రోజు పెరుగుతున్నాయంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అసలు ఇతర పార్టీలు ఏమనుకుంటా ఉన్నాయి, ఇతర పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. మనతో పాటుగా ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు తుమ్మల మురళీధర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి, అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు సాంబశివరావు గారు అందుబాటులో ఉన్నారు. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ నుంచి మరొక మిత్రుడు ఆచార్య గారు కూడా త్వరలోనే జాయిన్ కాబోతా ఉన్నారు. ముందుగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సాంబశివరావు గారితో మాట్లాడదాం. సాంబశివరావు గారు, మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనం చూస్తూ ఉన్నాం, రోజు కూడా వలసలుగా అనేక మంది నేతలు వెళ్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్నటువంటి వార్తల్ని మనం అనిత్యం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి ఊహాగానాలను కూడా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు మీరు? ముందుగా అమ్మాను ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ వాపును చూసి బల్బ్ అనుకుంటుంది. కాంగ్రెస్ అంత సీన్ లేదు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటారు అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి మొన్ననే రాగిడి లక్ష్మారెడ్డి అని ఒక కాంగ్రెస్ నేత 30 ఏళ్ల నుంచి ఉప్పల్లో పనిచేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు నమోదు చేసి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగిందండి. ఇట్లా చాలా మంది ఫస్ట్ అప్పుడు మనోహర్ రెడ్డి కూడా చేశారు. సరే, అది వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారా లేకపోతే ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇంటర్నల్ విషయం. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందంటే నాకు నవ్వొస్తుందండి. కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడ పెరిగిపోతుంది? మా గ్రాఫ్ ముందు వాళ్ళ గ్రాఫ్ భూలో, మాది ఆకాశంలో ఉంటే వాళ్ళ భూమి మీద ఉంది. ఏం గ్రాఫ్ ఉందండి? వాళ్ళు ఇచ్చిన 6 పథకాలు కర్ణాటకలోనే అమలు కావట్లేదు. ఇక్కడ ఏమవుతాయి? మీ మేనిఫెస్టో చూడండి సార్, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కాంగ్రెస్ బీజేపీకి. సో మాది ఎప్పుడు డెవలప్మెంట్ నినాదం తప్ప, మాది అనునిత్యం డెవలప్మెంట్ నినాదం. మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మేనిఫెస్టో ఇచ్చినప్పుడు 400కే గ్యాస్ సిలిండరు, 16,000 రూపాయలు రైతు బంధు సాయం పెంచడం కానీ, రైతు బీమా కేసీఆర్ బీమా అన్నట్టు, రైతు బీమా కేసీఆర్ బీమా అన్నట్టు అదొకటి 5 లక్షలు ప్రతి ఇంటికి వచ్చేట్టుగా ప్లాన్ చేశారు. మేము ఎన్నో పథకాలు ఇస్తున్నాము. మా పథకాల ముందు వీళ్ళ పథకాలు ఏం పనికిరావు. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి తెలంగాణ అభివృద్ధి 2014 నుంచి ఈ రోజు మళ్ళా 2000 తర్వాత కూడా అభివృద్ధి చూసుకుంటే తెలంగాణ ఎక్కడో ఉంది. తెలంగాణ పల్లెలు తీసుకుంటే ఎక్కడో డెవలప్మెంట్ లా బ్రహ్మాండంగా డెవలప్ అయితాయి. రైతులు కూడా మొహాల్లో చిరునవ్వు ఉంది. 4 కోట్ల మంది ఈ రోజు తెలంగాణ ప్రజలంతా మా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా 3సారి అధికారంలోకి రాకపోతుంది. మా ముఖ్యమంత్రి గారు మళ్ళా ప్రమాణ స్వీకరించారు. ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేస్తారు. లా అండ్ ఆర్డర్ తీసుకోండి, కరెంటు తీసుకోండి, వాటర్ తీసుకోండి, ఇంకెన్ని పథకాలు తీసుకోండి. ఎన్ని పథకాలు తీసుకున్న పథకం పేరు ఏది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మాకు కాంపిటీషన్ బీఆర్ఎస్ కానీ, మాకు కాంపిటీషన్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ మాకు అసలు కాంపిటీషనే కాదు. మాకు ఎంతో దూరంలో నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. వాళ్ళతో అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో లొల్లులు చాలా ఉన్నాయి. టికెట్లు అమ్ముకుంటారని ఉంది. కాబట్టి ఎంత మంది జాయిన్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మాకు ఎలాంటి ఫరక్ పడదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో బీజేపీ నుంచి మురళీధర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సో మురళీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఎప్పుడైతే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి కూడా కొంత బీజేపీ కొంత వెనుకంజలోనే నడుస్తుంది అన్నటువంటి ఊహాగానాలు నడుస్తూ ఉంటాయి. మొన్న నుంచి ఇటు పీఎం మోదీ కావచ్చు, తర్వాత అమిత్ షా, ఇతర కేంద్ర నాయకులు కూడా తెలంగాణ వైపు ఫోకస్ చేస్తూ ఉన్నారు. దాంతో కొంత జిల్లా కేంద్రాలలో కూడా కొంత బీజేపీ అలజడి స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ నుంచి కూడా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తా ఉంది బీజేపీ పార్టీ? ముందుగా అమ్మ అందరికీ నమస్కారం. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ప్యానెల్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పండి మురళీధర్ గారు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక 19 మంది గెలిస్తే 12 మంది టీఆర్ఎస్ లో పోయిరు అనేది ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ ఎక్కడుందండి? మునుగోడులో డిపాజిట్ పోయింది, అదేవిధంగా హుజూర్నగర్లో డిపాజిట్ పోయింది,
రఘునందన్ రావు పోటీ చేసిన కాడ కూడా డిపాజిట్ పోయింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఎలక్షన్లలో కూడా అసలు కాంగ్రెస్ ఎక్కడా లేకుండా పోయింది. అయితే ఇవాళ వాళ్ళకు అభ్యర్థులు లేక బీజేపీ అభ్యర్థులను పార్టీలు చేసుకునే పనిలో పడ్డారు. మరి బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అనేది అందరూ ఒప్పుకుంటారు, జనం కూడా ఒప్పుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి అటువంటి పార్టీలో ఈరోజు అనేక మంది చేరుతూ ఉన్నారు. చిత్తరంజన్ దాస్ గారు చేరారు. దాదాపు సెకండ్ క్యాడర్ అంతా బీజేపీలో చేరడం జరుగుతుంది. రోజు మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో రోజు వందల మంది, వేల మంది చేరుతూ ఉన్నారు. కాకుంటే ఇక్కడ మీడియా వాళ్ళు ఎక్కువగా చూపెట్టకపోవడం, మీడియాని కేసీఆర్ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ మేనేజ్ చేయడం, దానివల్ల భారతీయ జనతా పార్టీలో చేరిన వారు ఎక్కువగా ప్రజలకు కనిపించడం లేదు. సెకండ్ క్యాడర్ అంతా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అనేక మంది చేరినప్పటికీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఎంతో మన్నన పొందుతూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇటువంటి పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తూ ముందుకు పోతున్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నిజామాబాద్ లో బస్సు కోడ్ కానీ, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానీ, ఇది ఈ విధంగా అనేక పథకాలు, అనేక ప్రాజెక్టులు, ఎయిమ్స్, బీబీ నగర్ దగ్గర ఉన్న ఎయిమ్స్ మీ అందరూ 1,023 కోట్ల రూపాయలతోటి ఈరోజు మనకు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక విధంగా ప్రజల్లో సైలెంట్ విప్లవం. వీళ్ళంతా డబ్బులున్న వాళ్ళను పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇస్తూ పోతున్నారు. అదేవిధంగా మేము చూడండి, పార్టీలో పనిచేసిన వారి యొక్క చరిత్ర చూసుకుంటూ ఈరోజు టికెట్లు ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి సేవలు అందించిన వాళ్ళకే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న టిఆర్ఎస్ నాయకులు కానీ కేవలం డబ్బే పరమావధిగా టికెట్లు కేటాయిస్తున్నారు. బోనీరు చూసుకోండి, మొన్న బోనీరు చూసుకోండి, జోడెడ్లు అన్నాడు. అట్నుంచి ఇటు రాగానే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మళ్ళా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇదండి ఎక్కడికి వెళ్తున్నామండి? ఎక్కడ నైతికత ఇదంతా? అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో రాబోతుంది. భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీతో మరి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి ప్రజలందరూ ఈ అబద్ధపు హామీలు, కాంగ్రెస్ కానీ అదేవిధంగా టిఆర్ఎస్ కానీ అబద్ధ హామీలు ప్రజలను ఆ మేనిఫెస్టో చెప్తున్నప్పుడే నవ్వుకుంటున్నారు వాళ్ళు వెనుకున్నోళ్ళు. కేసీఆర్ గారు మేనిఫెస్టో చెప్తున్నప్పుడు వెనుకున్నోళ్ళు నవ్వుతున్నారు. ఇంత అపాస్యంగా భర్తని తయారు చేయడానికి కారణం టిఆర్ఎస్. అదేవిధంగా అదే దారిలో కూడా కాంగ్రెస్ వెళ్తుంది. మేధావులంతా ఆలోచిస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ను ఈ తెలంగాణలో నిలబెట్టడానికి ప్రజలంతా మా వెంట ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. రైట్, సాంబశివరావు గారు, ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు పోతా ఉంటాయి. ఇందులో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అదేవిధంగా బోధన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా ఈరోజు పార్టీలో చేరబోతా ఉన్నారు. రేపు ప్రియాంక గాంధీ రాబోతున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ ఇద్దరి సమక్షంలో కూడా పార్టీలో చేరేందుకు అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సో మరి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి అసంతృప్తి నేతలంతా కూడా పార్టీని వీడేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడేందుకు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. నిన్నటికి మనం చూసుకుంటే పటాన్ చెరువులో నీలం మధు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ సంప్రదింపుల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీన్ని ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచే చాలా మంది నేతలను తీసుకునేందుకు ఇప్పటికే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది కదా. పివి గారు, అసలు కాంగ్రెస్లో ఏముందని అక్కడికి పోతారండి వాళ్ళు? నాకు ఒకటి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏముంది, బీజేపీ పార్టీలో ఏముంది? బీజేపీ ఎక్కడో థర్డ్ ప్లేస్ ఉంది. 9 సీట్లు వస్తే రాష్ట్రం మొత్తంలో చాలా గ్రేట్. వాళ్ళకి సింగిల్ డిజిట్ దాటారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి వస్తుంది.
టీఆర్ఎస్ ని ప్రజలు ఆదరిస్తున్నారు కాదండి. ముగ్గురు లీడర్లు పోతున్నారు, పోయినరు అని చెప్తున్నారు మా పార్టీ నుంచి. ఏదో టికెట్ రానందుకు వాళ్ళు ఏదో అలిగిపోవడమో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు 119 టికెట్లు మేము ఎంతమందికి అని ఇస్తాం? 119 మందికి ఇస్తాం. గెలుపు గుర్రాలకు మా ముఖ్యమంత్రి గారు సర్వే చేసిన ప్రకారం ఇస్తారు. ఆకుల లలిత గారికి తగిన ప్రయారిటీ, ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆమెకు మహిళా కమిషన్, ఉమెన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. సార్, ప్రయారిటీ ఇచ్చి పదవులు అనుభవించి ఈ రోజు సీట్ రానంత మాత్రాన వేరే పార్టీలకు పోతే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు టికెట్లు ఇచ్చే ముందు, ఇప్పుడు టికెట్లు రాకపోతే వాళ్ళకి వేరే విధంగా సర్దుబాటు చేస్తాం, ఇంకెన్నో పదవులు ఉంటాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. దాన్ని పట్టుకొని వాళ్ళు ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీలో జెండా కట్టుకొని, నిన్న నేను ఒకటి చూసిన న్యూస్, ఆ తెలంగాణ సంపత్ అనే పోరగాడు మొన్న టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా 1 డేలో మళ్ళీ బీజేపీలో చేరుతున్నాడు అని చెప్పేసి ఏదో చూసిన నేను. ఆ తెలంగాణ సంపత్, ఆ పిల్లగాడు, ఒక పిల్లగాడు చేరుతుండ అనేది విన్నా నేను. ఇప్పుడు కుంభం అనిల్ గారు కూడా మా పార్టీలో చేరిండ్రు, తర్వాత ఇమీడియట్ గా ఏం చేసిండు, ఆయన పోయి మళ్ళా కాంగ్రెస్ లో చేరిండు. సార్, ఇప్పుడు ఎవరి సమీకరణలు ఎక్కడ ఉంటాయనేది చెప్పలేము. బీజేపీ అయితే నో వేరండి తెలంగాణలో. నిన్న మహేశ్వరం సభలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతుంటే కుర్చీలో జనాలు లేకుండా లేచిపోయినరండి. ఒక్క స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే మిగిలిండ్రు. సార్, బీజేపీ అసలు తెలంగాణకి ఏమి ఇచ్చిందని, ఏం చేసిందని ప్రజల ముందుకు వెళ్తారని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్ అడుగుతున్నా, అసలు బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పాలి ముందు వాళ్ళు. జిఎస్టీలో మనకి ఇవ్వాల్సిన వాటాలే ఇవ్వకుండా నేషనల్ హైవేస్ అంటారు, ఇంకోటి అంటారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టు మన రాష్ట్రానికి ఇస్తారు. మన రాష్ట్రానికి, తెలంగాణకి స్పెషల్ గా ఇచ్చింది ఏంటండి? విడిపోయినప్పుడు మన హామీలు ఏమైనాయి? హామీలు తుంగలో దొక్కింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ రోజు పసుపు బోర్డు ఎలక్షన్ల 2 నెలల ముందు, నెల 15 రోజులు నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డు అనౌన్స్ చేసి, గిరిజన యూనివర్సిటీ అనౌన్స్ చేసి, ఇంకోటి అనౌన్స్ చేస్తే ఇదంతా ఎలక్షన్ స్టంట్ కాదా అని నేను అడుగుతున్నా. మరి ఇదే కనుక 4 సంవత్సరాల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం పసుపు బోర్డు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ధర్మపురి అరవింద్ బీజేపీలో అందరికి ఆమె 100 రూపాయల పత్రం ఇచ్చి నేను పసుపు బోర్డు తెస్తాను గెలవడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఇవ్వకుండా ఈ రోజు ఎలక్షన్ లో లబ్ధి పొందడం కోసం బీజేపీ పార్టీ ఈ విధమైన హామీలు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా పార్టీ నుంచి వలసలంటే ఏం జరగవండి. మా పార్టీ ఆల్రెడీ 1.5 month ముందే టికెట్లు లీక్ చేసినాం. బీజేపీకి దిక్కు దివానం లేదు. ఇప్పటిదాకా అసలు వాళ్ళ టికెట్లు కూడా డిక్లేర్ చేసే పరిస్థితుల్లో లేదు బీజేపీ. కాంగ్రెస్ 51 సీట్లు, 55 సీట్లు ఇస్తే వాళ్ళు తన్నుకొని వస్తున్నారు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆయారాములు గయారాములు మస్తుగా ఉన్నారు. ఆ పార్టీలో ఈ పార్టీలో పోతున్నారు. కాబట్టి బీజేపీ అయితే పర్టికులర్ గా తెలంగాణలో వాళ్ళకి వచ్చే 9 సీట్ల కంటే ఎక్కువ రావనేది నేను చెప్పగలుగుతున్నాను రాజకీయంగా. మురళీధర్ రెడ్డి గారు, ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు, ప్రియాంక గాంధీ సమక్షంలో చేరేందుకు ఈ నెల 18న బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్తా ఉన్నాడు. సో ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. అంటే ఒకరు వెనక ఒకరు మళ్ళీ కాంగ్రెస్ వైపు మరలేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు మీరు అన్నారు ఇంటర్నల్గా కూడా బీజేపీ ఒక సైలెంట్గా కూడా పార్టీని గెయిన్ చేయబోతా ఉంది, అధికారంలోకి రాబోతా ఉంది అని చెప్పేసి. బట్ అదే సైలెంట్గా కూడా బీజేపీ పార్టీని వీడి వెళ్ళిపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి. ప్రణయ్, ఇంతకంటే మొదలు ఒక్క సెకండ్ నేను అడుగుతుంటా. రేవూరు ప్రకాష్ రెడ్డి కరడు కట్టిన బీజేపీ వాది, ఆయన పార్టీలోంచి వెళ్ళిపోవడం ఏంటండి? మరి నాకు అదే అర్థమైతలేదు. ఇంకా చాలా మంది జితేందర్ రెడ్డి వీళ్ళంతా సైలెంట్ గానే ఉన్నారు. ఒక్కరు కూడా బయటకు వస్తున్నారండి. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ కి అభ్యర్థులు లేరని ఒప్పుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ ఉన్నారా ప్యానెల్ లో? మాకు అభ్యర్థులపై పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు ఉండడం వల్ల ప్రాబ్లమేటిక్ అయితే ఉంది అనేది. ఎలక్షన్ అయిపోయినాక కాదండి, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ అయిపోయినాక అభ్యర్థులు రిలీజ్ చేస్తారు. ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు అభ్యర్థులు? కాంగ్రెస్ లో టికెట్లు ఇస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఏమండి, జనతా పార్టీలో ఉన్న సునీల్ గారిని తీసుకొని, అంటే బలం లేకుంటేనే కదా మీరు చేసుకునేది, టికెట్లు ఇచ్చేది. మేము ఎవరిని బీజేపీ నాయకులు ఎవరిని చేసుకోలేదండి మా పార్టీలో. మాట్లాడేది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ నుంచి కూడా ఒక మిత్రుడు డాక్టర్ శివకుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. సో ఆయనతో కూడా మాట్లాడదాం. డాక్టర్ శివకుమార్ గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పార్టీకి రోజు వలసలు పెరిగిపోతా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటుగా
ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాపురావు కూడా రేపో మాపో కాంగ్రెస్ పార్టీ కడవకపోతా ఉన్నాడు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. సో ఇదంతా కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో అభ్యర్థులు లేక కాంగ్రెస్ పార్టీ పిలుచుకుంటుంది అన్నటువంటి వాదనకు తీసుకొస్తా ఉన్నారు మనకు బీజేపీ మిత్రుడు కానీ బీఆర్ఎస్ మిత్రుడు కానీ. సో దీన్ని మీరేం చెప్తారు? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. అయితే ఈరోజు బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనేది ఆల్రెడీ ఈ రెండు పార్టీలకు అర్థమైపోయింది. ఈ 9.5 సంవత్సరాలలో వీళ్ళు చేసింది ఏంది అనేది కూడా అర్థమైంది. ఎవరు ఇంకోటి ఏమంటే కవిత ఇష్యూల మటుకు బీజేపీ వాళ్ళు కంప్లీట్ గా అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ఏకంగానే ఉన్నాయి, ఖాళీ ప్రజలను మభ్య పెడుతున్నాయి అనేది ఒక ఆలోచనతోని ఈ రోజు బీజేపీలో ఉన్నోళ్ళు కానీ లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కానీ ఇంకా ఇతరలో ఉన్నోళ్ళు, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు అంటాడు అంత స్ట్రాంగ్ బీఆర్ఎస్ కి, అటువంటి వ్యక్తి బీఆర్ఎస్ వచ్చేసినప్పుడు కనీసం వాళ్ళ పార్టీల బీజేపీ అంటావా, బీజేపీలో ఈడ సిటీలో ఉన్న లీడర్లు ఎవరు ఉన్నారు అనేది మనకు అందరికీ తెలుసు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అది మించిన తప్ప ఇంకా పెద్ద లీడర్లు ఎవరు లేరు. ఆ పార్టీలనే వాళ్ళకి అంతర్గత విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆ అంతర్గత విభేదాలు వేరే నాయకులు వాళ్ళు. హలో, చెప్పండి శివకుమార్ గారు చెప్పండి. అయితే ఇది పరిస్థితి. దీనివల్ల అటు బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ కారణం ముఖ్య కార్యక్రమం అదే. ఎందుకంటే బీజేపీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి ప్రజల్లో ఉన్న ఏదైతే విశ్వాసం ఉందో అది కోల్పోయింది. దానివల్లనే వాళ్ళు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు చొరవ చూపిస్తున్నారు. రామశివరావు గారు, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి విశ్వాసం కోల్పోయినటువంటి నేతలు, ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలే ఈరోజు మా పార్టీలోకి రాబోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు అంటూ కూడా డాక్టర్ శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. సో దీనికి మీరేం చెప్తారు? లేకపోతే బీజేపీ పార్టీ చెప్పినా ఇంకో పార్టీ చెప్పినా ఒక్కటే చెప్తుందండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా తావులేదు. తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి వైపు ఉన్నారు. ముఖ్యమంత్రి ఏ సభల్లో మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడతారు తప్ప దేని విషయం కూడా మాట్లాడాడు. మేము చేసిన అభివృద్ధికి మైండ్ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది రెండు పార్టీలకి. మీరు ఒక్కసారి హైదరాబాద్ 23 ఫ్లైఓవర్లు వేయడం జరిగింది, తర్వాత రోడ్లు వేయడం జరిగింది, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీస్ కేటీఆర్ గారు దార్శనికతో ఎన్నో కంపెనీస్ తీయడం. ఈ రోజు పల్లెల్లో ఉన్న ప్రజలు, రైతుల కొడుకులు కూడా నెలకి 2.5 లక్షల సాలరీస్ తీసుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఉద్యోగాల విషయాల్లో బ్రహ్మాండంగా తెలంగాణ టాప్ ఉంది. కరెంట్ 24 గంటలు ఇస్తున్నారు, తర్వాత నీళ్లు 24 గంటలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. ఒక్కటి చెప్తా ప్రణయన్న, ఈ కాంగ్రెస్ బీజేపీలు అసలు ఏ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇంటర్నల్ కొమ్ములాటలు, టికెట్కి 20 కోట్లు 10 కోట్లు మార్కెట్ లో బేరం పెట్టి డబ్బులు ఇచ్చినోడికి టికెట్లు అమ్ముకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. శివకుమార్ అన్న కూడా పాపం ఎంతో కష్టపడ్డాడు, 40 ఏళ్ల నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ అప్లై చేస్తే ఆయన అప్లికేషన్ చెత్త కుండీలో పడేసారు. అప్లికేషన్ కు దిక్కు దివానం లేదు. మరి శివకుమార్ దగ్గర డబ్బులు లేవని టికెట్ ఇవ్వలేదా? దేనికి టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అని అడుగుతుంది ఈ రోజు నేను. శివకుమార్ అరవరు కదా, రాజశేఖర రెడ్డి కంటే ముందు నుంచి నేతృమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి పనిచేస్తుండే ఆయన, మరి ఎందుకు ఇవ్వలేదు ఆయనకి టికెట్ అని అడుగుతున్నా నేను. అదే మా పార్టీలో ముఖ్యమంత్రి గారు సింహం లాగా, టైగర్ లాగా నెలన్నర ముందే అందరికి టికెట్ ఇచ్చి నిన్న బీఫామ్ నామినేషన్లకు ప్రిపేర్ చేయడం జరిగింది. మరి మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సెకండ్ డిస్ట్రిక్ట్ దిక్కు దివాన్ లేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా రాలేదు ఇంకా దాంట్లో. బీజేపీలో అయితే ఆ లిస్ట్ ఇంకా తయారు కాలేదో, ఎలక్షన్లు అయిపోయినాక రిలీజ్ చేస్తారో కూడా తెలియదు ఆ లిస్టు. మరి బీజేపీ లిస్టు ముందు వస్తుందా, వెనుకొస్తుందా, ఎలక్షన్స్ అయిపోయినాక వస్తుందా కూడా జనాలంతా కన్ఫ్యూజన్ లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ రెండో లిస్ట్ ఇంకా రేపు ఎల్లుండో వస్తుందంటారు. మరి చూడాలి అది వచ్చినాక ఎంతమంది పార్టీల నుంచి వెళ్ళిపోతారు, ఎంతమంది కలుస్తారు, ఆయారాములు గయారాములు ఎంతమంది ఉంటారో చూసుకోవాలి. పర్టికులర్ గా మాత్రం బీజేపీ మాత్రం 3rd ప్లేస్ లో కూడా తెలంగాణ లేదని నేను తెలియజేస్తున్నా. మా పార్టీ ముందు అన్ని పార్టీలు బలాదూర్. నేను ఒక్కటే చెప్తున్నా సార్, నినాదం అభివృద్ధి నినాదమే మా పార్టీ నినాదం. అభివృద్ధి, పేద ప్రజల అభివృద్ధి నినాదమే మా పార్టీ నినాదం. మా మేనిఫెస్టో తీసుకోండి. శివకుమార్ అని ఆగన్నా, నువ్వు మాట్లాడదు కానీ మా మేనిఫెస్టో తీసుకోండి మీరు. మా మేనిఫెస్టో తీసుకుంటే అన్ని వర్గాలని, సబ్బండ వర్గాలని, దళితులని, ఎస్సీలను, ఓబీసీలను, ప్రతి ఒక్కరిని, ఎస్సీలని, ఫార్వర్డ్ క్యాస్ట్లని అందరినీ తీసుకొని అందరికి స్కీములు ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2000 పెన్షన్ ని
5,000 పెన్షన్ విడతల వారికి 5,000 చేస్తామని చెప్పిండు, వికలాంగులకు 6,000 చేస్తామని చెప్పిండు, 400 రూపాయలకి సిలిండర్ ఇస్తా అని చెప్పిండు, 16,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తా అని చెప్పిండు. ఇంకేం కావాలండి స్కీములు? తెలంగాణ ప్రజలకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి? కలకళ్ళాడుతుంది, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చిరుతుంది. మా సభలకు మందిని చూడండి, మా మా భువనగిరి సభ కానీ, జనగాన సభ కానీ, ఈ రోజు సిరిసిల్ల సభ కానీ చూసుకోండి ఒక్కసారి. ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, అంతే తప్ప బీజేపీ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ అయితే ఇంకా నేను చెప్పలేను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నట్టు రోజు చోట అయారములు గయారములు మా పార్టీకి వచ్చిందని బల్పులు చూసి వాపను చూసి బల్పు అనుకుంటున్నారు. శివకుమార్ అన్న కూడా ఒక విషయం చెప్తున్నానా, మీ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు, బీజేపీ పార్టీ కూడా వచ్చేది సచ్చేది లేదు, ఏం లేదు, తెలంగాణలో సాధించేది ఏం లేదు. ఎలక్షన్ల తర్వాత మీరు ఇద్దరు కనుమరుగైపోతారు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఒకసారి మురళీధర్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి కూడా మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, సీనియర్ నేత రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కూడా ఒక పార్టీ కోసం, మీ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. బీజేపీ పార్టీని బలోపేతంగా బండి సంజయ్ ఎంత ముందుకు తీసుకెళ్లారో రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా అంతే ముందుగా తీసుకెళ్లారు, అంతే ముందుకు తీసుకెళ్లినటువంటి నేత. సో అట్లాంటి నేత కూడా పార్టీని వీడుతా ఉన్నాడు. ఎందుకోసం ఇట్లాంటి నేతలందరూ పార్టీని వీడడానికి కారణాలు ఏంటి? కారణాలు ఒకటే అండి. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో పనిచేసి కాంగ్రెస్ లో అధ్యక్షుడయ్యిండు, ఇది వాస్తవమే కదా. మరి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చే ప్లాన్ లో అతను సక్సెస్ అవుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళను బలహీనం చేస్తున్నాడు. ఆ విధంగా కాంగ్రెస్ బలహీన పడిపోతుంది. అంతర్గత కుమ్ములాటలతోటి వాళ్ళే ఓడగొట్టుకుంటారు. మేము వాళ్ళని ఓడగొట్టాల్సిన అవసరం లేదు, మమ్మల్ని వాళ్ళే గెలిపిస్తారు. ఇంకోటి, కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోవడం జరిగింది. 3 ఎకరాలు అనుకోండి, దళిత ముఖ్యమంత్రి అనుకోండి, ఈ విధంగా అనేక, కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు, ఎరువులు ఫ్రీ అన్నాడు, అనేక విధమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనే ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం విధంగా గౌరవించడం జరిగింది. తర్వాత వారు చేసినటువంటి 10 సంవత్సరాల్లో అనేక విధాలుగా ప్రజలను వంచుకుంటూ ముందుకు పోయిండు, అనేక విధంగా వాగ్దానాలు చేసుకుంటూ వాగ్దానాలు తప్పిండు. దళిత బంధు ఒకరికో ఇద్దరికో ఇచ్చి దళిత బంధు అయిపోయింది అన్నాడు. హుజూరాబాద్ అది మన ఈటెల రాజేందర్ గారి ఏరియాలో వారి ఎలక్షన్లప్పుడు దళిత బంధు అన్నాడు, దాన్ని పక్కకు పెట్టిండు. తర్వాత మునుగోడులో బీసీ బంద్ అన్నాడు, దాన్ని పక్కకు పెట్టిండు. ఈ ఆశ పెట్టి, ప్రజలను ఆశ పెట్టి ఈ విధంగా వారి యొక్క వాగ్దానాలను పక్కకు పెట్టడం జరిగింది. ఎటువంటి నమ్మకము ఈ రోజు కేసీఆర్ గారి మీద లేదు. వారి యొక్క 2 సభలు చూస్తేనే అర్థమవుతుంది. వారు హెలికాప్టర్ తెచ్చినా పోవాలి ఇదే ముచ్చట తప్పితే ప్రజలకు ఏం చేస్తాడనేది స్పష్టంగా చెప్పలేకపోయిండు. ఏదో కేసీఆర్ విధంగా తీసుకొని 4 కోట్లు సంపాదించుకొని తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి ఏషంతో ఉన్నారు. ప్రజలకు ఇదంతా తెలుసు, వాస్తవం ఈ విషయం. కాబట్టి ప్రజలు ఏ విధంగా కూడా తెలివి తక్కువ వారు కాదు. ప్రజలు కేంద్రంలో ఇండియన్ సర్కార్ ఉన్నదైతేనే ఈ వాగ్దానాలన్నీ తట్టుగలరు, చేయగలరు అన్న ఉద్దేశంతో ఉన్నారు. మరి ఈ విధంగా డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్లు కానీ, ఏదైనా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే సాధ్యం అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ అమలు చేయలేరు. ఇప్పటికే కర్ణాటకలో అమలు చేయలేక చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ ఏం అమలు చేస్తారండి? దాదాపు 5 లక్షల కోట్ల ఆల్రెడీ అప్పు చేసింది. అప్పు చేసినాక ఇంకేం వాగ్దానాలు చేస్తారు వీళ్ళు? మీ అందరికీ తెలిసిన విషయమే. టీవీ ఛానల్ వారే అడగాలి. మీరు ఈ విధంగా వాగ్దానాలు చేసి తప్పితే ఏం బాగుంటుందని మీరే అడగాల్సి వస్తుంది. మేము అడిగితే ప్రతిపక్షం అయిపోతుంది. దళిత ముఖ్యమంత్రి చెప్పింది తప్ప, 3 ఎకరాల భూమి ఇచ్చింది తప్ప, ఏది తప్పు చెప్పండి. ఇలా డబుల్ బెడ్రూమ్ అత్త వస్తే అల్లుడు వస్తే ఈ ముచ్చట్లని చెప్పింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. ఇది అన్ని మామూలు పబ్లిక్ చేరడం జరిగింది. కాబట్టి నమ్మకం లేదు టీఆర్ఎస్ మీద. అదేవిధంగా కాంగ్రెస్ హామీలు కూడా నమ్మరు. కాంగ్రెస్ నాయకత్వం లోపంతో ఈరోజు ఇబ్బంది పడుతుంది. రాహుల్ గాంధీ మీద నమ్మకం లేదు. ఈ మన రేవంత్ రెడ్డి గారు మరి అందులో ఉంటారో తర్వాత బయటకు పోతారో తెలియదు. ఆయన ఇక్కడ ఆర్ఎస్ఎస్ అంటాడు, తర్వాత తెలుగుదేశం, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ పార్టీల మీద ఏ విధంగా నమ్మకం ఉంటుంది చెప్పండి? మా పార్టీలో ఉన్న వాళ్ళంతా సిద్ధాంతంతో ముందుకు పోవడం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ
సిద్ధాంత బలం ఉన్న వాళ్ళంతా ఈ పార్టీలో ఉండడం జరిగింది. తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ ఈ తెలంగాణలో ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సిన అవసరం. డాక్టర్ శివకుమార్ గారు చెప్పండి, మీ వద్దన ఇప్పటిదాకా బీఆర్ఎస్ మిత్రుడు సాంబశివరావు గారు కూడా ఒక ప్రశ్న అడిగినట్టున్నారు. ఆయన దాంతో పాటుగా ఇప్పుడు మురళీధర్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మాలి అన్నటువంటి వాదనను తీసుకొస్తా ఉన్నారు. ముందే చెప్పినాను ఆల్రెడీ. ఇప్పుడు బీజేపీ మిత్రుడు కానీ లేకపోతే బీఆర్ఎస్ మిత్రులకు కానీ ప్రస్తుత పరిస్థితులు అన్ని అర్థమై కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజల మ్యాండేట్ అయిపోయింది డిసిషన్. కాకపోతే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా ఏదైతే హామీలు ఇచ్చిండు, లేకపోతే అలా మేనిఫెస్టో డిక్లేర్ చేసిండు. మేనిఫెస్టోలో ఏముందండి? గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 3,000 రూపాయలు ఇస్తా అంటే నేను 3,016 ఇస్తాను. ఇప్పుడు కూడా అంకెల గ్యారెంటీ చేసిండు. ఇప్పుడు మొన్న ఏదైతే తుక్కుగూడలో సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలకు 6 గ్యారెంటీలకు కేసీఆర్ గారు ఒక 3 రోజులు వారం రోజులు అయితే మూల కొట్టాడు కదా. మైండ్ బ్లాక్ అయిపోయింది. సార్కి ఏం చేయాలో అర్థం కాలే. ఇంట్లోనే ఉండి ఫుల్ ఏం చేయాలా తర్జన భర్జన పడి అదే మామూలుగా ఎక్కడన్నా బీట్ వాడతారు కదా, ఏదైనా అరాస్ అంటారు కదా జనరల్ గా, అట్లా చేసేసిండు అంతే. మీరు 311 అంటే నేను 320 అంటాడు చూడు, ఆ టైప్ లోనే ఈ రోజు ఉన్న పరంగా ఏం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తా అన్నదో దానికి ఇంకా ఎక్కువనే చేసి చెప్తున్నాడు తప్ప, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తాను, ఇప్పుడు ఆయన 5,000 ఇస్తా అంటుండు. అంటే ప్రతిదీ కూడా అంకెల గారడి తప్ప. ఆయన 57 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తాను ఇప్పటివరకు ఇచ్చిండా? 3 సంవత్సరాలు అయిపోయింది ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేసి కూడా. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి దగ్గర ఈరోజు దళిత బంధు మనకు తెలిసిన స్కీమే అది. ప్లస్ ఇంకోటి ఈ బీసీ బంధు అన్నాడు. బీసీ బంధులో కూడా కులాల పరంగా విభజించేసిండు. ఎవరికి ఇచ్చిండు చెప్పు? ఒక 3-4 సబ్ క్యాస్ట్ల గురించి మాట్లాడిండు. ఆ సబ్ క్యాస్ట్లలో కూడా మామూలుగా ఎమ్మెల్యేలకు పిలిచి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలతోనే అది ఇప్పించడం జరిగింది. అది కూడా ఇంకోటి, ఇప్పుడు ఈ రోజు దళిత బంధు ఎంతమందికి అయితే సిటీలో ముషిరాబాద్ అనుకోండి, సనత్ నగర్ అనుకోండి, సికింద్రాబాద్ అనుకోండి, ఇటు ఖైరతాబాద్ అనుకోండి, ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నా మహారాజ్ గంజ్, ఉస్మాన్, అది మహారాజ్ గంజ్ అయినా సరే, ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నా వాళ్ళని మభ్య పెట్టి దళిత బంధు ఫామ్లు ఇచ్చి మీకు కాల్ వచ్చిందని చెప్పి వాళ్ళని వెయిటింగ్ లో పెట్టి ఎలక్షన్స్ అయినాక ఇస్తామని చెప్పి ఈ రోజు మభ్య పెడుతున్నారు. అంటే ప్రజలు మళ్ళీ నమ్మరు, మాకు ఓట్లు పడే అనే ఒక ఉద్దేశంతో ప్రజలకు ఒక ఆశ పెట్టిండ్రు. ఈ రోజు వీళ్ళు ఏదైతే ఆశ పడుతుండ్రో ఆ ఆశకి రేపు ఒక 40 రోజులలో వాళ్ళకు తేలిపోతుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది. బీజేపీ పరంగా అయితే జనరల్ గా మిత్రుడు అనే మాట ఏమంటే, కాంగ్రెస్ పార్టీలకి నుంచి మా పార్టీలో జాయిన్ అవుతుండ్రా ఒక్కసారి ఆలోచన. ఈ రోజు నరేంద్ర మోదీ గారి మీద మంచి నమ్మకం పెట్టుకొని ప్రజలు ఫుల్ మ్యాండేట్ ఇస్తే ఈ 9.5 సంవత్సరాలలో ఏం చేసిండ్రు? మీరు ఇప్పటి వరకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే చేయలేదు. అంటే పరిస్థితులు ఏంది? కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే ప్రజలకు చేసిన మేలు కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు చేసినదే ఉంది తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాకుండా మీరు సొంతగా చేసింది ఏది అనేది మీకు సూటి ప్రశ్న. ఈ రోజు ఏదైతే గతంలో 2014 కి ముందు ఎంతమంది అయితే ప్రధానమంత్రులు ఉంటున్నో ఆ ప్రధానమంత్రులు చేసిన ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ 3-4 టైమ్స్ డబుల్ ట్రిపుల్ చేసేసి 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధికి జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయలు బెనిఫిట్ ఏంది? ఈ రోజు ఎలక్షన్ స్టంట్ కిందకే తీసుకొని ఈ రోజు కర్ణాటక మీటింగ్ లో జై శ్రీరామ్ అనేది బంద్ చేసి జై హనుమాన్ కి వచ్చిండు, బజరంగ్ బలికి వచ్చిండు. అంటే అర్థమైంది 10 లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ తెలంగాణకి జరిగింది. ఈ గతంలో ఈ డెవలప్మెంట్ అన్ని అంకెలతో ఉన్నప్పుడు ఉన్నట్టు లేదు. ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతారు. రాజా సింగ్ నే పక్కన పెట్టేసిండ్రు. శివకుమార్ గారు, సస్పెన్షన్ రివోక్ చేయలేదు. శివకుమార్ గారు
శివకుమార్ గారు ఒక్క నిమిషం, బీజేపీ కూడా చెప్తా ఉంది. సో తెలంగాణ రాష్ట్రం కోసం 10 లక్షల కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అన్నటువంటి వాదనను బీజేపీ తీసుకొస్తా ఉంది. సో మురళీధర్ రెడ్డి గారు ఇంకొక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇదివరకు బీజేపీ అంటే ఒక సిద్ధాంతాలు కలిగి ఉన్నటువంటి పార్టీ, ఆ సిద్ధాంతాలను ఎందుకు కోల్పోతా ఉంది అన్నటువంటి వాదనను కూడా డాక్టర్ శివకుమార్ గారు తీసుకొస్తా ఉన్నారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? మేము ఎక్కడ కూడా సిద్ధాంతాలు కోల్పోవడం లేదండి. మా యొక్క సిద్ధాంతమే అత్యంత పేరు అభివృద్ధి ఫలాలు చేరాలనే ఉద్దేశంతో ఏర్పడిన పార్టీ. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతుంది. ఏమండి, గుర్తుల యొక్క ఇజ్జత్ పోవద్దని, మానవ ఇబ్బంది కావద్దని ఇది వాస్తవం కదా. కరోనాలో అందరూ అనేక ఇబ్బందులు పడుతుంటే మరి రేషన్ బియ్యం ఇచ్చింది ఉచితంగా, అది నిజం కదా? ఇలా చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయండి. దీని గురించి సపరేట్ డిబేట్ పెడితే చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇంకా ఇచ్చినాం 1000 కోట్లు పెట్టి, బల్బులు మాయే, సీసీ రోడ్ మాదే, శ్మశాన వాటికలు మాయే, అన్ని మాయే కదండి. చెప్పాలంటే అన్ని మా దగ్గర యాప్ల ద్వారా కాకుండా అభివృద్ధి విషయంలో మేము డిబేట్ వెనుకబడే ప్రసక్తే లేదు. అభివృద్ధి విషయంలో టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే చాలా వేగంగా ముందుకు పోవడం జరిగింది ఈరోజు భారతదేశం. దాని గణాంకాలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి సపరేట్ గా చర్చ పెట్టండి, గణాంకాలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము. వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. కానీ మీరు ఊరికనే ఫేక్ గా ఏం చేయలేదు అంటే ఇయ్యలేదండి. పక్కకి ఎయిమ్స్ ఇటువంటి ఎన్ని చేసినాం. రైట్. సాంబశివరావు గారు ఒక్క నిమిషం, డాక్టర్ శివకుమార్ గారు అండ్ డాక్టర్ మురళీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సాంబశివరావు గారు, సో ఇప్పుడు కేసీఆర్ స్కీమ్స్ అన్ని కూడా వేలంపాట వేసినట్టుగా ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందుకు ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించిన అంశాల్లో డాక్టర్ శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. 3016, 2016, 5016 అనేది ఏదో వేలంపాటలో పాల్గొన్నట్టుగా సీఎం కేసీఆర్ ఏదో ఆఫర్లు ఇస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజానీకానికి. కేసీఆర్ మాటలు నమ్మేటువంటి పరిస్థితులు ఎవరికి లేవు అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తా ఉన్నారు. సో దీనికి ఏం చెప్తారు డాక్టర్ శివకుమార్ గారికి? ప్రజలు నవ్వుకుంటున్నారండి బయట. కుమార్ అన్నకి ఫస్ట్ 75 రూపాయలు ఇచ్చింది, తర్వాత 200 ఇచ్చింది, దాని తర్వాత 2016 ఇచ్చిన ఘనత మాకే చెందుతుంది. ఇప్పుడు విడతల వారిగా 5016 ఇచ్చే ఘనత మాకే చెందుతుంది. 2000 పెన్షన్ 2016 కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారు, బీజేపీ వాళ్ళు తీసుకుంటారు. రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారు, బీజేపీ వాళ్ళు తీసుకుంటారు. ఒక్క మాట చెప్తున్నా, బీజేపీ వాళ్ళు రైతు బంధు తీసుకోవట్లేదా? మరి మీకు రైతు బంధు మీద అభిమానం ఉంటే రిటర్న్ ఇచ్చేయండి. గవర్నమెంట్ కి ఎందుకు ఇస్తలేరు? బీజేపీ వాళ్ళకి ల్యాండ్స్ లేవా తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ల్యాండ్ లేవా? వాళ్ళు తీసుకోవట్లేదు పథకాలు. పథకాలను తీసుకొని కేసీఆర్ ఇస్తున్న పథకాలను తీసుకొని కేసీఆర్ ని విమర్శించడం వీళ్ళకి అలవాటుగా మారింది. అది మారుకున్నప్పుడే ఆ రెండు పార్టీలకి ప్రజల్లో విలువ ఉంటుందని చెప్తున్నా. కేసీఆర్ గారు అనుసరిస్తున్నారు, కేసీఆర్ గారు ఆచరిస్తున్నారు, దేశం అనుసరిస్తున్నది. ఈరోజు కేసీఆర్ గారు ఇంకొకటి, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభలో ఒక మాట అన్నాడు. నా కాడికి వచ్చి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తా, నువ్వు దీవించాలన్నాడు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే నరేంద్ర మోడీ గారు దీవించాల్సిన అవసరం, తెలంగాణ ప్రజలు దీవిస్తే చాలు. మాకు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకేంటండి? తెలంగాణ ప్రజలు మాండేట్ ఇస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. రేపు కావచ్చు ముఖ్యమంత్రి, తప్పేముంది దాంట్లో? ఈజ్ ఎలిజిబుల్ పర్సన్, ఈజ్ వండర్ఫుల్ పర్సన్, అతనికి దార్శనికత ఉంది, తెలంగాణ అభివృద్ధి చేయాలనే ఆరాటం ఉంది. ఈ రోజు ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొచ్చిండు. అమెరికా పోయినా, లండన్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఎక్కడ పోయినా కూడా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి? ఐటీ ఇండస్ట్రీస్ చేస్తే తెలంగాణ బిడ్డలు, పల్లెల్లో ఉన్న బిడ్డలు కూడా ఈ రోజు ₹1,00,000, ₹2,00,000 శాలరీ తీసుకుంటారు. ఇట్లా శివకుమార్ మనవాళ్ళు కొడుకులు కూడా ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తారు, అటు బీజేపీ వాళ్ళు కూడా పనిచేస్తారు. బికాస్ ఆఫ్ కేటీఆర్ ఈ రోజు ఇవన్నీ చూసుకొని తెలంగాణ పథకాలు అన్ని తీసుకుంటూ తెలంగాణ దిక్కుడు అలవాటుగా మారింది. దయచేసి మా అలవాటు మార్చుకోండి అన్న. పథకాలు తీసుకుంటున్నప్పుడు దానికి నిబద్ధతతో కష్టపడి ఉండండి. మీరు ఇచ్చిన 200 దేనికి పనికిరావు. ఈ రోజు 2016 ఇస్తున్నాం. ధరలు ఎప్పుడో. ఇంకోటి చెప్తా, బీజేపీ పార్టీకి అర్హత లేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి ప్రజల నెత్తి మీద గ్యాస్ బండని ₹1,200 చేసిన ఘనత బీజేపీ పార్టీకి చెందుతుంది. పెద్దగా మాట్లాడుతున్న బీజేపీ మిత్రుడు, ఆయన డెవలప్ చేసిందంతా 10 లక్షల కోట్లు ఎవరికి పెట్టాం? బీజేపీ చెప్పేది ఎప్పుడైనా అంకెల గారడీ ఉంటది. పేద ప్రజలకు అది రీచ్ కాదు. పేద ప్రజలకు బీజేపీ పథకాలు అర్థం కూడా కావు. ఆదానికి అంబానికి దోచి పెడతారు తప్ప ఇంకెవ్వరికి దోచి పెట్టారు బీజేపీ. పక్కా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూ రాష్ట్రాన్ని దోసుకొని తినడానికి, రాష్ట్రం మీద పడి దోసుకొని తినడానికి.
కేసీఆర్ చేసిన ప్రగతి కూడా ఈ 9-10 ఏళ్ళు చేసిన ప్రగతిని కూడా మంట కలపడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకులకు అంతకుముందు ఆస్తులు ఎంత, ఇప్పుడు అంత ఆస్తులు ఎంత? మీ ఆస్తులు ఎంత? మీ చిట్టా కూడా తీస్తామన్నా. మీ ఆస్తులు తీయమని నరేంద్ర మోడీని తక్కున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఆస్తులు తక్కున్నారా? దీని మీద సుప్రీంకోర్టురా మీరు? 40 ఏళ్ళ తక్కువ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత ఆస్తులు పరంగా? మీ ఆస్తులు ఎంత? ఏమండి అంత ఈజీగా చేయండి అన్న. ముందు మీ క్యాండిడేట్ చేసుకోవాలన్నా. ప్రజలకు అంతా చూస్తున్నారు. ప్రగతి భవన్ నుంచి ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అందరూ చూస్తున్నారు. ప్రగతి భవన్ ప్రజలు కేటీఆర్ ప్రజలు కేసీఆర్ 10 సంవత్సరాలుగా పూర్తి కావా? లక్ష డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. విడతల వారీగా ఇస్తారు. విడతల వారీగా ఇస్తాం. అది విడతల వారీగా ఇస్తాం అంతే. 10 సంవత్సరాలైనా కూడా పూర్తి కాదా? దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. ప్రగతి భవన్ 1 సంవత్సరంలో కడతారు. దీనికి ఆన్సర్ చెప్పండి మిత్రమా. లక్ష డబుల్ బెడ్రూమ్లు పూర్తయినా ఇచ్చినాం. 1,00,000 మంది పేదలకు లాటరీ సిస్టమ్ ద్వారా ఇచ్చినాం. అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. దానికి సంబంధించి ఎవరు ఏం చేశారు సాంబశివరావు గారు మురళీధర్ రెడ్డి గారు ఇద్దరికి ఒకే ప్రశ్న. ఒక్క నిమిషం ఆగండి. దీనికి సంబంధించి మనం పెట్టుకుందాం. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక డిబేట్ పెడదాం. ఎవరు ఏ పథకాలు తెచ్చిర్రు, ఏమి ఇంప్లిమెంట్ చేసిర్రు, ఎన్ని జరిగినాయి, 2014 మేనిఫెస్టో ఏంది, 2018 మేనిఫెస్టో ఏంది, 2023కు సంబంధించిన మేనిఫెస్టోను కూడా చర్చిద్దాం. దానికి సంబంధించి ఒక ప్రత్యేక డిబేట్ను మనం తీసుకెళ్దాం. అంతకన్నా ముందు ఒకసారి కాంగ్రెస్ మిత్రుడికి డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న 55 మందికి సంబంధించినటువంటి టికెట్ల అనౌన్స్మెంట్ జరిగితే దాంట్లో ఇప్పుడు టికెట్లు రానటువంటి అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ బయటకు విడుదల చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దాదాపుగా కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేశాడు అన్నటువంటి వాదనను తీసుకొస్తా ఉన్నారు. మేము ఇచ్చిన దానికి అధికంగా ఇచ్చినటువంటి డబ్బులు ఇస్తేనే టికెట్లు కేటాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నటువంటి వాదనను కూడా మరి కాంగ్రెస్ నుంచి బయటికి నిన్న ఇయ్యాల రాజీనామా చేసిన వాళ్ళే చెప్తా ఉన్నటువంటి మాటలు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ప్రణయ్, ఒక్కటేమంటే ఆశాభావులలో ఆశ ఎక్కువ. ఏ పార్టీలో అయినా సరే కాంగ్రెస్ పార్టీలో కొంచెం ఎక్కువనే ఉంటది, స్వేచ్ఛ కూడా ఎక్కువనే. ఎవరికైతే టికెట్ వచ్చిందో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళు ఈ రోజు కాదు, గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మా దివంగత నేత పిజేఆర్ గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మరి చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పటి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ ఇట్స్ అన్ ఓషన్. మా దగ్గర కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ. ఇప్పుడు బీఆర్ఎస్ లో అట్లా చేయడానికి దమ్ముందా ఎవరికన్నా? అలా నాయకులకు టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ బొమ్మ దగ్గర పెట్టడం కానీ, లేకపోతే కేటీఆర్ ని షాడో మంత్రిని ఏమన్నా తిట్టడం కానీ అవన్నీ ఉండవు. ఎందుకంటే మా దగ్గర స్వేచ్ఛ ఎక్కువ. ఆ స్వేచ్ఛ తీసుకెళ్ళి అట్లా మాట్లాడతారు. మళ్ళీ అధిష్టానం మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అధిష్టానం ఇవన్నీ జరుగుతుంటాయి, సర్వసాధారణమే. మా అంటే ఇంకొక సెకండ్ లిస్టు టోటల్ గా టికెట్లు అనౌన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు కలిసికట్టుగా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ప్రజా సమస్యల మీద వెళ్ళిపోతారు. జనరల్ గా ఎలక్షన్ స్టంట్ లా వెళ్ళిపోతారు. అంతేగాని ఇవన్నీ సర్వసాధారణం కాంగ్రెస్ పార్టీలో. అది ఒక ఓషన్ అనేది మీకు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ బీజేపీ కంటే, బీఆర్ఎస్ కంటే. వీళ్ళు సిద్ధాంతమైన పార్టీలు అనుకున్న ఈరోజు వాళ్ళు కూడా తీసుకుంటున్నప్పుడు. డాక్టర్ శివకుమార్ గారు, ఒక చిన్న ప్రశ్న. 40 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి డాక్టర్ శివకుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి కావాలి, ఎమ్మెల్యే కావాలి అనుకున్నాడు. ఆయన కూడా మొన్న అప్లికేషన్ పెట్టుకున్నాడు. మరి ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ? అయితే కాంగ్రెస్ పార్టీలో నేనేం చెప్పి అప్లికేషన్ ఎక్కడుందో చెప్పండి ఫస్ట్. మీ అప్లికేషన్ దాదాపు 30 సంవత్సరాలు అనేక ఇష్యూస్ తీసుకొచ్చినారు, అనేక సమస్యలపై పోరాటం చేసినారు.
డాక్టర్ శివకుమార్ గారు అనేక సమస్యలపైన పోరాటం చేశారు. అనేక ఇష్యూస్ గాంధీ భవన్లో అనిత్యం కూడా ప్రజా సమస్యలు కావచ్చు, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ని ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో ఉంచాలి అన్నటువంటి ఆలోచనతో అనేక ధర్నాలు చేసినటువంటి నాయకత్వం ఇది. అట్లాంటి నాయకత్వం అయినటువంటి నాయకుడిగా పేరున్నటువంటి మీకు ఈరోజు ఎందుకు టికెట్ కేటాయించలేదు? కేవలం ధనబలం లేదు అన్నటువంటి అంశం ఒక్కటేనా? ఎగ్జాక్ట్లీ. పార్టీ అయినా సరే నేను సూటిగానే ఆన్సర్ ఇస్తా ప్రణయ్ గారు. ఆల్మోస్ట్ ఆల్ నేను 83 అక్టోబర్ యూత్ కాంగ్రెస్ జాయిన్ అయినాను. ఈ రోజు నిజంగా కూడా ఆలోచిస్తే ఈ మంత్ తోని మీరు కౌంట్ చేసింది 100%. సాంబశివరావు గారు బాగానే కలెక్షన్ చేసిండ్రు నేను ఎప్పుడు జాయిన్ అయినా అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్. అదే కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రాబ్లం ఏంటంటే టికెట్ల సమయానికి వచ్చే వరకు గెలుపు గుర్రాలని కొన్ని అంశాలు చెప్తున్నారు మా కాంగ్రెస్ పార్టీలో కూడా. ఒక్క నిమిషం. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు మొత్తానికి అంత కొత్తోళ్ళకి యువకులకి వేయడం జరిగింది. అప్పుడు గెలుపు గుర్రాలు అనేది ఏం లేదు, ఎవరున్నా కొత్త వాళ్ళు గెలిచిండ్రు. అంటే ఒక ఊపు అనేది ఉంటది ప్రణయ్ గారు. ఆ ఊపులో ఏమైతుంది అంటే 89 లో చెన్నారెడ్డి గారి హయాంలో జరిగింది. ఆ ఊపులా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళా తర్వాత చంద్రబాబు గారు ఒక హవా ఉండే, ఆ టైంలో టీడీపీ గెలవడం జరిగింది. అంటే అక్కడ ఎవరికి ఇచ్చినా, అంటే అవసరం అయితే అక్కడ అనామకులకి, పేరు లేని వాళ్ళకి, పార్టీలో పనిచేయని వాళ్ళకి కూడా ఇచ్చినా గెలవడం జరిగింది. అట్లనే ఆలోచిస్తే 2004 లో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా అట్లనే జరిగింది. తర్వాత మొన్న రీసెంట్లీ 2014 లో కేసీఆర్ గారి హవాలో కూడా వీళ్ళు గెలిచిన వాళ్ళంతా కూడా ఎవరైనా ఆ లీడర్షిప్ లో గెలిచిన వాళ్ళే తప్ప ఈ గెలుపు గుర్రాలు అనేది నా ఉద్దేశంలో అదంతా ట్రాష్. ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇంకా ఇతర పార్టీలు కూడా ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో నిజంగా మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో దగ్గర 40,000 కోట్ల రూపాయలు మాఫ్ చేయించాను నేను నా పర్సనల్ గా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉమెన్ కి, యూత్ కి. అంటే 99,000, ₹1 తక్కువ, ₹1,00,000, 40,000 కోట్ల రూపాయలు మాఫ్ చేయించడం జరిగింది. ఈ రోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా షీ టీమ్ ఇచ్చింది నా అడ్వైజే, లేకపోతే ఒంటరి మహిళ ఇచ్చింది నా అడ్వైజే. వారు ఇంకోటి కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక ఎమ్మెల్యే భవనం ఉండాలి, ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈరోజు అమలు పరిచింది, కానీ దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకు ప్రజలకు పనికొచ్చేలాగా లేదు. అది ఎమ్మెల్యే హౌస్ లాగా అయిపోయింది. అదే కాకుండా ఈ రోజు ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ అనే సబ్జెక్ట్ వచ్చింది, అది కూడా నేను కేసీఆర్ గారికి డైరెక్ట్ నేను ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కానీ అది మొత్తానికి కమిషన్ బేసిస్ లో మళ్ళీ అది ఏదో టెంపరీ చేసేసారు. ఇట్లా కొన్ని జరిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని చేసిన శివకుమార్ గారి పరిస్థితి 40,000 కోట్ల మాఫీ చేసిన వ్యక్తికి ఒక టికెట్ రాలేదంటే కాంగ్రెస్ పార్టీలో సిగ్గుచేటది. కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని చేసిన శివకుమార్ గారి పరిస్థితి నేను ఏదో మాటలు చెప్తాను, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నేను అదే చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన శివకుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏ గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఎమ్మెల్యే కాదు ప్రణయ్, ఎమ్మెల్యే టికెట్ కనీసం అధికార ప్రతినిధి ఇచ్చింది. ఎస్ సాంబశివరావు గారు, ఒక నిమిషము. మురళీధర్ గారు చెప్పండి. నా ఫోన్ ఛార్జింగ్ పోతుందండి, ఒక్క నిమిషం. చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా మేనిఫెస్టో విషయంలో అర్రాజు పడుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కూడా అర్రాజు వాడుతున్నాయి, డబ్బుల కోసం తిప్పల పడుతున్నాయి, అనేక విధంగా ప్రశ్నిస్తూ ముందుకు పోతున్నారు. ఈ అర్రాజు బట్టే థ్యాంక్ యూ తుమ్మల మురళీధర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ సాంబశివరావు గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇక పార్టీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో చూసుకున్నప్పటికీ ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి వైపు వెళ్తూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్మెంట్ కాబోతుంది అన్నటువంటి నేపథ్యంలో మరికొందరు నేతలు చూస్తూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు అన్నటువంటి వాదనలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎత్తివేస్తూ వస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల మధ్యలో ఉన్నటువంటి నేతలకే టికెట్లు ఇస్తున్నాము అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తితో మాట్లాడేటువంటి వాళ్ళు కొంత ఫ్రీడంగా కాంగ్రెస్
పార్టీ ఉంటుంది కనుక ఆ మాటల కోసమే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దామండి. ఇట్లా చూస్తుండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.